నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. కోలాహలంగా ప్రతిపాటి వెంకటకుమారి పుట్టినరోజు వేడుకలు. పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ శ్రేణులు. ఘనంగా జరిగిన ఆర్యవైశ్య కళ్యాణ మందిరం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొని సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతిపాటి. అత్యాచారం హత్య కేసులో 2 నిందితులు అరెస్ట్. వివరాలు వెల్లడించిన రూరల్ సీఐ సుబ్బనాయుడు. సీరియల్ ప్రకారమే ఇసుక లోడింగ్ స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు. మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు సతీమణి ప్రతిపాటి వెంకటకుమారి జన్మదిన వేడుకలను టీడీపీ శ్రేణులు పుల్లారావు నివాసం వద్ద మంగళవారం ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ ను తీసుకొచ్చి ఆమెతో కేక్ కట్ చేయించారు. పూలమాలలతో పుష్పగుచ్చాలతో శాలువలతో సత్కరించి ఆమెకు టీడీపీ శ్రేణులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పలువురు టీడీపీ నాయకులతో పాటు టీడీపీ మహిళా విభాగం సభ్యులు, కౌన్సిలర్లు, టీడీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్ధిల్లాలి పత్తిపాటి వెంకటకుమారి గారి నాయకత్వం. వర్ధిల్లాలి పత్తిపాటి వెంకటకుమారి గారి నాయకత్వం. వర్ధిల్లాలి పత్తిపాటి పుల్లారావు గారి నాయకత్వం. వర్ధిల్లాలి పత్తిపాటి పుల్లారావు గారి నాయకత్వం. వర్ధిల్లాలి పత్తిపాటి పుల్లారావు గారి నాయకత్వం. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. ఎడ్లపాడు మండలం సొలస గ్రామానికి చెందిన మంచా ప్రసాదరావు కుమారుని వివాహ వేడుక బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు హాజరైన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఆ నూతన వధువరులను ఆశీర్వదించారు. ఈ వేడుకలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట మండల పరిధిలోని బొప్పూడి శ్రీ ప్రసన్నాంజనేయ కళ్యాణ మండపం నందు బుధవారం జరిగిన ముప్పసాని సుబ్బారావు కుమార్తె నిశ్చితార్థ వేడుకకు హాజరైన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు కాబోయే వధువులను ఆశీర్వదించారు. ఈ వేడుకలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ లు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సంయుక్తంగా ప్రజలు ముందుకు రానున్నారు. ఇందుకు పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేట వేదిక కానుంది. ఇక మండలంలోని కాకాని వద్ద జేఎన్టీయూ కళాశాల ప్రాంగణంలో ఈ నెల 30వ తేదీ వన మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసికట్టుగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యటనకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు మంగళవారం పరిశీలించారు. హెలిప్యాడ్, సభాస్థలి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్, అటవీ శాఖ అధికారి రామచంద్రరావు, ఆర్డీఓ సరోజ, తహసీల్దార్ వేణుగోపాల్ పాల్గొన్నారు.
అత్యాచారం చేసి మహిళను హత్య చేసిన ఘటనకు సంబంధించి కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. చిలకలూరిపేట రూరల్ సీఐ సూపర్నాయుడు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 8వ తేదీన నాందెండ్ల మండలం గణపవరంలోని పీర్ల చావిడిలో నిద్రిస్తున్న షేక్ మస్తాన్ బేని అత్యాచారం చేసి హత్య చేశారు. ఒడిశా రాష్ట్రం భద్రక్ జిల్లాకు మనోజ్ మాలిక్ అలియాస్ రాజు గ్రామంలోని శివాలయం వీధిలో నివాసం ఉంటున్న ఎం సాంబశివరాలు వీరయ్య మేస్త్రి దగ్గర కూలీగా పనిచేస్తున్నారు. ఇక పీర్ల చావిడికి చెందిన మరో గదిలో కొన్నాళ్లు నివాసం ఉంటానని మనోజ్ మాలిక్ మేస్త్రి ద్వారా వసతి ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలో మనోజ్ మాలిక్ సాంబశివరావులు మస్తాన్ బిపై అత్యాచారం చేసి హత్య చేశారు. ఇక ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. సమావేశంలో నాదెండ్ల ఎస్ఐ పుల్లారావు సిబ్బంది పాల్గొన్నారు. నాదెండ్ల మండలంలోని సాతులూరు రైల్వే స్టేషన్ పరిధిలో గల రైల్వే గూడ్స్ షెడ్ పనుల పురోగతిని పార్లమెంట్ సభ్యులు లావుశ్రీ కృష్ణదేవరాయలు మంగళవారం స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ త్వరలో ఈ రైల్వే గూడ్స్ షెడ్ అందుబాటులోకి రావాలని రైల్వే శాఖ ఎస్డీఎంని కోరారు. దానికి వారు స్పందిస్తూ సెప్టెంబర్ 10 తేదీ నాటికి ఉపయోగంలోకి వచ్చే విధంగా సంబంధిత పత్రాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఆథరైజేషన్ లెటర్ సహాయంతో సాతులూరు గూడ్స్ షెడ్ కు ఎరువుల సరఫరా కొరకు కేంద్ర ప్రభుత్వం వద్ద కావాల్సిన అనుమతులను తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం ఏడీఏ రవికుమార్, నర్సరావుపేట సహాయ వ్యవసాయ సంచాలకులు పి మస్తానమ్మ, మండల వ్యవసాయ అధికారి హే హరిప్రసాద్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సత్యం, హోల్సేల్ ఎరువుల డీలర్లు, లారీ అసోసియేషన్ మెంబర్లు, రైతులు పాల్గొన్నారు. సీరియల్ ప్రకారం ఇసుక లోడింగ్ చేయాలి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేస్తామని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ కంచు శ్రీనివాసరావు స్టాక్ యార్డ్ సిబ్బందిని హెచ్చరించారు. మంగళవారం కలెక్టర్ ఎస్పీలు అచ్చంపేట మండలం మాదిపాడు వద్ద గల ఇసుక స్టాక్ పాయింట్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి సిబ్బందికి తగు సూచనలు చేశారు. ముందస్తు బిల్లులు లేకుండా లోడింగ్ చేయరాదని కలెక్టర్ ఆదేశించారు. అనుమతి లేని వాహనాలు స్టాక్ పాయింట్ వద్ద ఉండకూడదన్నారు. సచివాలయంలో బిల్ పేమెంట్ చేసి లోడింగ్ పాయింట్ కి రావాలని వాహనదారులకు సూచించారు. సచివాలయంలో బిల్లులు లేకుండా లోకల్ స్లిప్స్ తో లోడింగ్ చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఇసుక కొరత లేదని కొత్తగా డీసిల్టింగ్ పాయింట్లను గుర్తించడం జరిగిందన్నారు. అక్రమంగా ఇసుక డంప్ బ్లాక్ మార్కెట్ లో అమ్మకం తదితర అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇసుక తరలింపులో అవకతవకలు లేకుండా పైన టార్పలిన్ కప్పి తరలించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ మురళి, భూగర్భ గనుల శాఖ సహాయ సంచాలకులు నాగిని, వివిధ శాఖల అధికారులు, కలెక్టర్, ఎస్పీ తనిఖీలు పాల్గొన్నారు. రోజు నేను ఎస్పీ గారు కలిసి రావడం జరిగింది. అంటే మన జిల్లాలో దాదాపు 6 శాండ్ పాయింట్స్ ఉంటే అన్ని చోట్ల ఇసుక అయిపోయింది. ఎక్సెప్ట్ మన మాదిపాడు ఒకటి, కొండమూడు దగ్గర ఒకటి. కొండమూడులో అయితే రిజర్వ్స్ ఇంకా తగ్గిపోయి అది 2-3 రోజులు అయిపోతుంది. బట్ ఇక్కడ సుమారుగా ఒక 30,000 టన్నుల వరకు ఉండొచ్చు అనేది అంచనా వేస్తున్నారు. సో దీంట్లో మనము శాండ్ పాలసీ వచ్చిన మన శాండ్ సిస్టమ్ని త్వరలో శాండ్ పాలసీ అనౌన్స్ చేసుకోబోతున్నాం కాబట్టి సెప్టెంబర్లో. బిఫోర్ దట్ మన దగ్గర ఉన్న స్టాక్స్ అన్నీ కూడా ఉచితంగా పబ్లిక్ ఇవ్వాలనేది గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. దీంట్లో అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ శాండ్ని డీసిల్టేషన్ పాయింట్ నుంచో రేవు నుంచో తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి లోడింగ్ చేయడానికి స్టాచ్యుటరీగా కొన్ని ఖర్చులు ఉంటాయి. అంటే లోడింగ్కి అయిన ఖర్చు, అదే అక్కడ తీసుకురావడానికి అయిన ఖర్చు, ఎక్స్కవేషన్ అంటే ఇప్పుడు తీసుకునే దానిలోంచి తీసి మళ్ళీ మనము బండ్లో వేయడానికి ఎక్స్కవేట్ చేయడానికి అయిన ఖర్చు, స్టాచ్యుటరీగా పంచాయతీకి ఇవ్వాల్సినటువంటి సీఎం రైజెస్ ఇవన్నీ కలిపితే ఇక్కడ టన్ను మనకి 192 రూపాయలు. అది స్టాచ్యుటరీగా గవర్నమెంట్ చట్ట ప్రకారము, పంచాయతీరాజ్ చట్ట ప్రకారము, ఇతర చట్టాల ప్రకారము ఎవరైనా కట్టాల్సిందే. దాని మీద ₹1 కూడా రెవెన్యూ షేర్ కానీ రెవెన్యూ ఆదాయం గవర్నమెంట్కి లేదు. పూర్తిగా మనకి ఇసుకని ఇక్కడ తీసుకొచ్చి పెట్టడానికి ఎంత ఖర్చు అయిందో దాన్ని టన్ను రేటుగా ఫిక్స్ చేసి మీకు అందజేస్తూ ఉన్నాం. ఇక్కడ అదనంగా ఏం జరుగుతుందంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ ఒకటే కొంచెం రేటు పడుతూ ఉంది. అంటే ఇక్కడ నుంచి దూరాన్ని బట్టి ఒక రేటు ఉంటుంది. దీనికి మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెహికల్ సైజుని బట్టి దూరాన్ని బట్టి రేట్లు చార్ట్ ప్రకారం రేట్లు ఫిక్స్ చేశారు. ఆ రేట్లకి సచివాలయంలో పెట్టడం జరిగింది. ఎవరైతే ముందుగా సచివాలయంకి వెళ్ళి ఆన్లైన్లో పర్మిషన్ తీసుకొని అప్లై చేసుకుంటారో వారిని మాత్రమే శాండ్ డిపోలో గెలవ చేస్తారు. సచివాలయంలో ఇచ్చినటువంటి బుక్ చేసుకోకుండా ఎవరు కూడా ఒక లారీ కానీ ట్రాక్టర్ కానీ లోపల రావడం లేదు. అలా కానీ వస్తే లారీ వాళ్ళ మీదే కాకుండా డిపార్ట్మెంట్ మా సిబ్బంది మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. గత 2 రోజులుగా 3 రోజులుగా వర్షాలు పడి ఇక్కడ రోడ్ లేనందువల్ల కొంత జాప్యం జరిగింది. కానీ ఇప్పుడైతే సిస్టమేటిక్గానే మార్నింగ్ నుంచి సుమారుగా 40-50 వెహికల్స్ లోడింగ్ అయింది. ఈ రోజుకి మనం ఇచ్చిన కూపన్లు ఎంతమందికి ఇచ్చారో అందరికి కూడా కంప్లీట్గా వేస్తాను. ప్రతి ఒక్కరికి ఇచ్చిన కూపన్ అదే మన రసీదు మీద డేటు టైం ఉంటుంది.
ఒకవేళ 11 గంటలకు రాస్తే 1 గంట అటు ఇటుగా రావచ్చు, లారీ టైంకి రాకపోవచ్చు, బట్ ఎలా చేస్తాం దాన్ని కూడా. బట్ అనాథరైజ్డ్గా ఎవరైనా వచ్చి లోకల్గా మేము ఉన్నాం కాబట్టి మాదే ఇది అన్నట్టుగా బిహేవ్ చేసినా, లేకపోతే మేము చెప్పినట్టు చేయాలని ఎవరైనా మాట్లాడినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. దీనికి లోపభూయిష్టం ఏం లేదు. ఇక్కడ నాకు అనిపించిన అబ్జర్వేషన్ ఏంటంటే 1-2 లారీలు మరి వాళ్ళకి తెలియక ముందే 2-3 రోజుల ముందు నుంచి వచ్చేసి ఇక్కడ పెట్టారనేది ఇక్కడ వాళ్ళు చెప్పడం. అంటే వాళ్ళకి గతంలో ఎవరో తెచ్చుకోమని చెప్పాము, పెట్టుకోమని చెప్పారని వాళ్ళు చెప్తున్నారు. అలా చెప్పిన వాళ్ళు ఎవరో కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాము. అంటే మనకి ఈ సిస్టమ్ ఒక 3-4 డేస్ ముందు స్టార్ట్ అయింది. ముందు కూడా ఉండింది, కానీ కొంత దీంట్లో ఉన్నటువంటి ఇబ్బందిని సరిచేసి ఎక్కడా కూడా ఇష్యూస్ లేకుండా దీన్ని ముందుగా చేస్తాం. అది 20 రోజుల కాలంలో అక్రమ ఇసుక రవాణా ఈ శాండ్ పాయింట్ దగ్గరికి ఎలా చేస్తాం. కొంతమంది 2-3 రోజులుగా లారీలు పెట్టేసి డ్రైవర్లు ఎటో వెళ్ళిపోయారని చెప్తున్నారు. అలాంటివన్నీ కూడా బయటకు పంపించేస్తాము. సో మీ ద్వారా నేను అందరికీ తెలియజేసేది ఏంటంటే, సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకొని మీకు ఇచ్చిన డేట్ టు టైంని బట్టి ఆ రోజు మాత్రమే ఒరిజినల్ పర్మిట్ తీసుకొని ఈ శాండ్ పాయింట్ దగ్గరికి రావాలి. ఎవరైతే ఇలాగ రారో, ఎవరైతే ఆ సిస్టమ్ ఫాలో చేయరో వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి. ట్రాన్స్పోర్టర్స్ కూడా, లారీ అసోసియేషన్ కానీ ట్రాన్స్పోర్టర్స్కి కూడా మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. డిపార్ట్మెంట్ వారు ఫిక్స్ చేసినటువంటి రేటు మీద ₹1 కూడా ఎక్కువ తీసుకుంటే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి. ఖచ్చితంగా శాండ్ తీసుకెళ్తున్నటువంటి లారీలు టార్పాలిన్ వేసుకుని వెళ్ళాలి. ఓవర్ స్పీడ్ వెళ్ళడం, ఓవర్లోడ్ వెళ్ళడం లాంటి పనులు చేస్తే కూడా కేసులు ఉంటాయి. సో ఇక్కడ ఏం జరిగిందంటే, మాదిపాల్లో కొంత అవగాహన లేకపోవడము, లేకపోతే ఎలాగైనా చేయించుకోవచ్చు అని కొంతమంది ముందుగానే వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరిని కూడా శాండ్ డిపో దరిదాపు కూడా రానియము. సచివాలయంకి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకొని ఆన్లైన్లో ఫీజులు కట్టి తీసుకొని వచ్చిన వారిని మాత్రం ఇలా చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి రద్దీని బట్టి రోజుకి 60-70 వెహికల్స్ అనుకుంటున్నాము. ఇంకా మన వాళ్ళు ఇంకా క్విక్గా చేయగలిగితే ఇంకా 10-20 కూడా పెంచుకోవచ్చు. సో మీ ద్వారా ఇక్కడ విలేజర్స్కి కానీ చుట్టుపక్కల ఉన్న పబ్లిక్ కానీ జిల్లా వారికి నేను చెప్పేది ఏంటంటే, జిల్లాలో అందరికీ కూడా శాండ్ మనకి సఫిషియెంట్గా ఉంది, ఎక్కడ ఇబ్బంది లేదు. కొత్తగా డీసిల్టేషన్ పాయింట్స్ కూడా కొన్ని ఐడెంటిఫై చేస్తున్నాము. సో ఎవరు కూడా తొందరపడి అవసరం లేకపోయినా శాండ్ తీసుకుని వెళ్ళి ఎక్కడో దాచిపెట్టుకొని దాన్ని మళ్ళీ రీసేల్ చేయడం లాంటి ఆలోచన చేయకండి. అలాంటివి ఏమైనా మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం. అట్లాగే పోలీసు వారితో కలిసి మాదిపాడు శాండ్ డిపోను విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా శాండ్ డిపో దగ్గర వెహికల్స్ అన్నీ కూడా పర్మిట్ ప్రకారమే వస్తున్నాయా లేదా అనేటువంటి అంశం ఒకటి. ఎవరైనా ఈ క్యూ లైన్స్ని పాటించకుండా ముందుగానే వచ్చి పెట్టుకునే ఇబ్బందులు చేస్తున్నారనేది ఒక అంశం. తర్వాత ఇల్లీగల్ ఎవరైనా కూడా నైట్ టైమ్స్ ఏమైనా చేస్తున్నారని చూడడం కోసం ముఖ్యంగా రావడం జరిగింది. లాస్ట్ 2-3 డేస్ నుంచి కూడా మనం ఈ ఏరియాలో, అమరావతి అచ్చంపేట ఏరియాలో మనం శాండ్ మీద స్పెషల్ టీమ్స్ని పెట్టి పంపించడం జరుగుతుంది. ఆ కేసెస్ కూడా మనం రిజిస్టర్ చేయడం జరిగింది. జేసీబీలు, లారీలు వాటిని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అట్లాగే ఇక్కడ కూడా ప్రాపర్గా జరుగుతుందా లేదా అనేది ముఖ్యంగా చూడడానికి ఈరోజు రావడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ ఇన్ ఎ గుడ్ ఆర్డర్. ఆఫ్టర్ 6 తర్వాత కూడా ఇక్కడ ఎటువంటి ఇల్లీగల్ మైనింగ్ కూడా జరగకుండా చర్యలు తీసుకోమని మా సిబ్బంది అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. మండల కేంద్రమైన ఎడ్లపాడులోని నారాయణ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో మంగళవారం జన విజ్ఞాన వేదిక నిర్వహించే చెక్కుముఖి సంబరాలు గోడ పత్రికను పాఠశాల విద్యార్థులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మరియు జేవీవి చిలకలూరిపేట డివిజన్ అధ్యక్షురాలు చిరుకూరి సృజన మాట్లాడుతూ, గత ఏడాది చెక్కుముఖి రాష్ట్ర స్థాయి సంబరాలకు తమ పాఠశాల ఆతిథ్యం ఇచ్చినట్లుగా తెలిపారు. ఈ ఏడాది పాఠశాల స్థాయి సంబరాలు సెప్టెంబర్ 25వ తేదీన, మండల స్థాయి అక్టోబర్ 1న, జిల్లా స్థాయి సంబరాలు అమరావతిలో అక్టోబర్ 27న నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయి సంబరాలు విశాఖపట్నంలో నవంబర్ 9, 10 తేదీల్లో నిర్వహించనున్నట్లుగా వారు వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు పల్నాడు జిల్లా అధ్యక్షులు దార్ల బుజ్జిబాబు ఉన్నారు. సైన్స్ సంబరాలు సెప్టెంబర్ 25న జరుగుతాయి. మండల స్థాయి వచ్చేసి అక్టోబర్ 1న, జిల్లా స్థాయి అక్టోబర్ 27, రాష్ట్ర స్థాయి నవంబర్ 9, 10వ తేదీల్లో నిర్వహించబడుతుంది. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ ఈ పర్టికులర్ సెక్టార్కి సంబంధించినటువంటి జన విజ్ఞాన వేదికకు సంబంధించిన ప్రతి కార్యక్రమం దగ్గర దొరుకుతుంది. ప్రతి పాఠశాలకు కూడా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయడం. విద్యార్థులు 8, 9, 10వ తేదీ తరగతికి సంబంధించినటువంటి విద్యార్థులందరూ పార్టిసిపేట్ చేసి ఈ చెక్కుముఖి సైన్స్ సంబరాలు 2024ను విజయవంతంగా చేయవలసిందిగా జన విజ్ఞాన వేదిక చిలకలూరిపేట.
చిలకలూరిపేట పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మందిరం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఆగస్టు 1వ తేదీ జరుగుతుందని నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ అరవపల్లి సురేష్ కుమార్ చేబురి కృష్ణమూర్తికి తెలిపారు. ఇక ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు ప్రతిపాటి పుల్లారావు, పట్టణానికి చెందిన ఐఏఎస్ అధికారి మైలవరపు కృష్ణతేజ, ఇతర వైశ్య ప్రముఖులు పాల్గొంటారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుర్రం సాంబశివరావు, మధ్య వెంకట అప్పారావు తదితరులున్నారు. డాక్టర్ అరవపల్లి వెంకట సత్య సురేష్ కుమార్ అండి. నేను చిలకలూరుపేటలో పిల్లల డాక్టర్ని. నేను శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మందిర సంఘానికి నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్షుడిని. చిలకలూరుపేట పట్టణ పరిసర ప్రాంతాలలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మందిర సంఘం సభ్యులకు మరియు ఇతర ఆర్యవైశ్య మిత్రులకు ఇదే మా ఆహ్వానం. సెప్టెంబర్ 1, 2024 ఆదివారం ఉదయం 10:30కి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మందిర సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం జరగబోతున్నది. కావున ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించి, అట్లానే కళ్యాణ మండపం మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధికి ప్రతి ఒక్కళ్ళు తమ తోడ్పాటుని అందించవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. చిలకలూరిపేట పట్టణ ప్రజలకు, ఆర్యవైశ్య ప్రముఖులకు అందరికి కూడా ఇదే మా ఆహ్వానం. నేను చిలకలూరిపేట ఆర్యవైశ్య సంఘం కళ్యాణ మండపానికి కొత్తగా నియమించబడిన ప్రధాన కార్యదర్శిని. నా పేరు చేవూరు కృష్ణమూర్తి. మేము 1/9/2024 ఉదయం 10 గంటలకు నూతన కమిటీ తోటి కళ్యాణ మండపం ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం. ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా మన స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారు, మన ఎంపీ గారు లావు కృష్ణదేవరాయ గారు, మరి ఒక ముఖ్య అతిథి శ్రీరామ్ తాతయ్య గారు, వీరితో పాటు మనకి చిలకలూరిపేటలో నివాసం ఉంటూ కేరళలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి మన కృష్ణతేజ ఐఏఎస్ వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. అలాగే మన వాణిజ్య విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి డూడి నాగేష్ గారు కూడా ఈ సభకు వస్తున్నారు. ఇంకా చాలా మంది అతిథులు, ముఖ్య కార్యకర్తలు, గెస్టులు వస్తున్నారు. కాబట్టి ఈ 50 మంది ప్రజానీకం కూడా ఈ సభకు హాజరయ్యి సూచనలు తీసుకొని ఈ కళ్యాణ మండపం అభివృద్ధికి, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి మీరందరూ కూడా తోడ్పడి మాకు సహాయ సహకారాలు అందించవలసిందిగాను, మేమిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా మరీ ప్రార్థిస్తున్నాము. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో వేయించేసి ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు శ్రావణ మాసం సందర్భాన్ని పురస్కరించుకుని అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు పుస్లూరి రామకృష్ణ నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. భజే భక్తుల విజ్ఞప్తి. చిలకలూరుపేట పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ పద్మావతి గోదా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రావణ మాస పురస్కరించుకొని ఈ నెల రోజులు కూడా శుక్రవారము, మంగళవారం పూట విశేషంగా నెల రోజులు కూడా అష్టలక్ష్మి అలంకారాలు, విశేష మహిళలచే కుంకుమ పూజ కార్యక్రమం జరుగుతుంది. 4వ శుక్రవారం 30వ తారీఖు అనగా శుక్రవారం ఉదయాన్నే స్వామివారి సుప్రభాత సేవ, హోమాల, అర్చనాది కార్యక్రమం
మండలంలోని బోయపాలెం గురుకుల బాలుర పాఠశాల విద్యార్థులతో ఎస్ఐ వి బాలకృష్ణ భవిష్యత్తు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలలో 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సుమారుగా 250 మంది విద్యార్థులున్నారు. ఎస్ఐ బాలకృష్ణ మాట్లాడుతూ మంచి చెడు అలవాట్లు, క్రమశిక్షణ, టైం మేనేజ్మెంట్, భవిష్యత్తు ప్రణాళిక, లక్ష్యాన్ని నిర్దేశించుకోవటం, జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవటం, చదవటం మరియు రాయటం మీద భవిష్యత్తును నిర్ణయించుకునే దశ గురించి వివరించారు. సమాజంలో ఏ విధంగా నడుచుకోవాలో వారికి అవగాహన వచ్చే విధంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ హనుమంతరావు, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా విష జ్వరాలు ఉన్నాయని, వీటిని అరికట్టడానికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని లోక్సభ పార్టీ రాష్ట్ర నాయకులు మాదాసు భానుప్రసాద్ కోరారు. ముఖ్యంగా ప్రతి వ్యక్తి వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు. దోమలు పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలదే అన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే దోమలు దర్చేరవని, మురుగునీరు, కొబ్బరి బోండాల చిప్పలు లేకుండా చూసుకుంటే దోమల నుండి రక్షణ పొందవచ్చని భానుప్రసాద్ అన్నారు. రాష్ట్రం అంతా కూడా విష జ్వరాలతోటి అట్టుడిగిపోతూ ఉంది. మన రాష్ట్రంలో దాదాపు 4,600 పైచీలకు మలేరియా జ్వరాలు, 3,000 దాకా డెంగ్యూ జ్వరాలు నమోదైనట్టుగా గణాంకాలు తెలియజేస్తాం. చిలకలూరుపేట పట్టణంలో కూడా అనేక ప్రాంతాల వారు ఈ విష జ్వరాల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. గౌరవ శాసనసభ్యులు ఇటీవల కాలంలో చిలకలూరుపేటని ఒక మోడల్ టౌన్గా అభివృద్ధి చేయాలని చెప్పి అధికారులకి ఆదేశాలు పురమాయించడం జరిగింది. మున్సిపల్ అధికారులు ఈ సందర్భంలో గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని సుభానగర్లో డెంగ్యూ కారణంగా 7వ తరగతి విద్యార్థి చనిపోవడం జరిగింది. ఈవేళ చిలకలూరుపేట పట్టణంలో చాలా ప్రాంతాల్లో పాడైపోయినటువంటి వస్తువులు, టైర్లు, మరి ముఖ్యంగా ఈ డెంగ్యూ దోమ ఎక్కడ అభివృద్ధి చెందుతుందంటే కొబ్బరి బొండాల్లో తాగి పాడేసినట్టు కొబ్బరి బొండాలు ఉండి ఆ కొద్దిపాటి నీటిలోనే డెంగ్యూ దోమ అభివృద్ధి చెందుతుంది అనేది వాస్తవం. కొబ్బరి బొండాలు అమ్మేవారిని నిబంధనల ప్రకారం 4 ముక్కలు పగలగొట్టి పక్కన పడేయాలి. అది ఒక 10 నిమిషాలకు అరగంటకు ఎండిపోతుంది. కానీ 3-4 రోజులు అమ్మిన దగ్గరే ఉంచడం వల్ల వాళ్ళకి సరైన అవగాహన లేని కారణంగా వాటిని అలాగే వదిలేస్తున్నారు. దయచేసి అధికారులు ఈ విష జ్వరాల సీజన్లోనైనా మీరు బయటకు వచ్చి వాళ్ళకి అవగాహన కల్పించండి. ఖచ్చితంగా చాలా రాష్ట్రాల్లో వీటి మీద పటిష్టమైనటువంటి ఏర్పాట్లు ఉన్నాయి. ఇన్స్ట్రుమెంట్ ఉంది, దాన్ని 2 మొక్కలు పగలగొట్టేది. కనీసం ఒక మొక్క కూడా వాళ్ళు పగలగొట్టే పరిస్థితి లేదు. చర్యలు తీసుకోండి, ఫాగింగ్ చేయండి, బ్లీచింగ్ చల్లండి. విష జ్వరాల కారణంగా అనేక మంది ₹1,000 హాస్పిటల్కి ఖర్చు అవడమే కాకుండా మరి ప్రాణాలు పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పటిష్టమైన చర్యలు యంత్రాంగం తీసుకోవాలని, కేవలం శాసనసభ్యులు ప్రతిదీ కూడా పాయింట్అవుట్ చేసి చెప్పేంత వరకు ఆగకుండా నిబంధనలు పాటించిన వాళ్ళకి సరైనటువంటి కౌన్సిలింగ్ చేయాలని చెప్పి కోరుకుంటాం. If you built an updates, keep watching City Cable News.